హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఒక రెసిపీ అయితే చేయబోతున్నా. మన నానమ్మ కానీ మన అమ్మమ్మ కానీ చేసేవాళ్ళు. మీ అమ్మమ్మ కానీ మీ నానమ్మ కానీ చేసేవాళ్ళ పులు రెసిపీ అయితే చూసేసి అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి. దానికోసం అయితే నేను కిలో శనగపిండి అయితే ఉడకపెట్టుకొని గ్రైండర్ చేసి అయితే పక్కకైతే పెట్టేసుకున్నా. దాని కొంచెం అయితే నేను షుగర్ అయితే పాకం అయితే పక్కకు పెట్టుకున్నా. దాని అంతా తీసుకున్నా, షుగర్ కూడా అంతా తీసుకున్నా. నేనైతే ఆ లోపల మనమైతే పిండి అయితే రెడీ పెట్టుకున్నాం. కొంచెం బియ్యం పిండి, కొంచెం శనగపిండి, కారం, ఉప్పు తోడపడి అయితే మంచిగా కలుపుకోవాలి. మిర్చి బజ్జీ ఎలా చిక్కగా కలుపుకుంటామో దీన్ని కూడా సేమ్ అలాగనే కలుపుకోవాలి. ఇట్లా మంచిగా చిక్కగా కలుపుకున్న తర్వాత పక్కకైతే పెట్టేసి పాకం అయితే చిక్కగా అయితే పడిపోయింది. శనగపప్పు గ్రైండర్ చేసి అయితే పక్కకు అయితే పెట్టేసుకున్నాం కదా, అదైతే మన పాకంలో అయితే వేసేయాలి. మంచిగా కలుపుకోవాలి. ఒకరు వేయాలి, ఒకరు కలపాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లెక్క వేసి పక్కకైతే పెట్టేసుకోవాలి. మంచిగా చిన్న చిన్న బాల్స్ లెక్క చేసి పక్కకైతే పెట్టేసుకోవాలి. ఒక కడాయి తీసుకొని మనకు కావాల్సిన ఆయిల్ అయితే పోసుకోవాలి. పోసుకున్న తర్వాత మనం ఇందాక పిండి కలుపుకున్నాం కదా, చిన్న బాల్ చేసుకున్నాం కదా, ఆ బాల్ తీసుకొని పిండిలో ముంచుకుంటా ఆయిల్ అయితే వేసేయాలి. మన బోండాలు ఎలా కాల్చుతామో దీన్ని కూడా సేమ్ అలానే కాల్చుకోవాలి. అంతే, ఇంకా రెడీ. చాలా బాగుంటుంది. పైన కారం కారంగా, లోపల తీయగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మీ నాన్నమ్మ కానీ మీ అమ్మమ్మ కానీ చేసే వాళ్ళ కామెంట్ అయితే చేసేయండి.